నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వనపర్తిలో 17వ విడత CMRF కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు అందజేత. వనపర్తి నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు 17వ విడత ముఖ్యమంత్రి సహాయ నిధి మరియు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను శాసనసభ్యులు శ్రీ తూడి మేఘారెడ్డి అందజేశారు. వనపర్తి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 702 మందికి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 30 నెలల కాలంలో వనపర్తి నియోజకవర్గంలో 2147 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. 2026 జూలై 10 వరకు 13,167 మంది లబ్ధిదారులకు 79.89 కోట్ల సహాయం అందించామని వివరించారు. అందులో CMRF కింద 7,371 మందికి 18.05 కోట్లు, కళ్యాణ లక్ష్మి కింద 5,385 మందికి 53.91 కోట్లు, LOC కింద 411 మందికి 7.92 కోట్లు ఉన్నాయన్నారు. ఈ 17వ విడతలో CMRF కింద 283 మందికి 1.04 కోట్లు, కళ్యాణ లక్ష్మి కింద 347 మందికి 3.47 కోట్లు, LOC కింద 72 మందికి 1.45 కోట్లు చెక్కులు ఇచ్చినట్లు చెప్పారు. పేదలకు అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులందరికీ పథకాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి. బిడ్డ నాకంటే వయసులో పెద్దోడు, ఇంకొకసారి మాట్లాడితే పుచ్చ వారిపోతుంది కవిత చెప్పింది. వీళ్ళకి ఇక్కడ ఉన్న పుచ్చ వారిపోతుంది. అక్కడ ఉన్న హైదరాబాద్ ఉన్నకు నిన్న ఒక మత్సర్ ఫైల్ చెల్లెలు కొట్టిన స్ట్రోక్ మైండ్ నొప్పి పిచ్చోడై రోడ్ల మీద తిరుగుతున్న కేటీఆర్ కు నేను ఇక్కడ నుంచి సవాల్ చేస్తున్నా. పత్రికా మిత్రులు, ఇక్కడ నుంచి నేను సవాల్ చేస్తున్నా కేటీఆర్ కు. నువ్వు సిరిసిల్ల ఎమ్మెల్యేవు, నేను వనపర్తి ఎమ్మెల్యే, నువ్వే పెద్ద పురంగి గావు. నీకు చెప్తున్నా మా రేవంత్ రెడ్డి గారి గురించి, వాళ్ళ గురించి కుక్కలాగా రోడ్ల మీద వస్తున్నావు. నీకు ఇక్కడ నుంచి చెప్తున్నా, ఫస్ట్ నీ చెల్లెలు నిన్ను 2 క్వశ్చన్ వేసింది. 1,400 కోట్లు ఎట్లొచ్చినాయి నీ అకౌంట్ అని చెప్పింది. జువ్వాడలని ఫామ్ హౌస్ ఎట్లొచ్చిందని చెప్పింది. నీ బినామీ పేరు మీద ఉన్న ఆ సంస్థకి 1,000 కోట్లు ఎట్లొచ్చిందని చెప్పింది. ఆ మూడింటికి ఈ రోజు కానీ, రేపు కానీ, ఎల్లుండి కానీ మీ చెల్లెలు చెప్పిన ప్రెస్ పెట్టి మా సీఎం గారి గురించి మాట్లాడు. అప్పుడు నీకు సిగ్గు సగం మనసు అని మేము ఒప్పుకుంటాం. కేటీఆర్ గారికి ఇక్కడ నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఆ కేటీఆర్, హరీష్ రావు, ఇంకా అక్కడ ఉన్నాయన పెద్ద మనిషి ఓడిపోయాక ఫామ్ హౌస్ లో ఓడుకున్నాయన, ఇక్కడ ఉన్నాయన, ఇంకెవరైనా మీరు పాదయాత్ర చేసినా, అబద్ధాలు చెప్పినా, పొల్లుడు దండాలు పెట్టినా మిమ్మల్ని ఇంకా బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బతకరించే సమస్య లేదు. మా రేవంత్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నందు రోజులు ఆ బీఆర్ఎస్ పార్టీ షెడ్ నుంచి బయటికి రానే రాదు, ఆ కారు రాదు, వాళ్ళు రాదు. ఆయన ఫామ్ హౌస్ ని జైలు చేసి అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనందరి కోసం, మన కోసం, వనపర్తి కోసం ఇవన్నీ. ఈ రోజు వనపర్తి నియోజకవర్గంలో, వనపర్తి నియోజకవర్గం సంబంధించి ప్రజాభవన్ లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, CMRF సంబంధించిన చెక్స్ సంబంధించి 346 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, 400 దాకా CMRF ఈ చెక్కులకు సంబంధించి పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. దీనికి వచ్చిన లబ్ధిదారులందరికీ, మా నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు వరకు నేను గెలిచిన 30 నెలల్లో 17 విడతలుగా ఈ రోజు వరకు నేను చెప్పిన స్కీమ్స్ అన్ని దాదాపు 80 కోట్లు కంప్లీట్ అయినాయి. దాంతో పాటు మా ప్రజలకందరికీ, మా నాయకులకందరికీ వనపర్తి నియోజకవర్గంలో ఆ 9.5 సంవత్సరాల్లో వాళ్ళు విధ్వంసం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయిన ఆ విషయాలతో పాటు, ఆ నాయకుల వాళ్ళు చేసిన కార్యక్రమాలతో పాటు ఈ 30 నెలల్లో ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ పార్టీ మేము చేసిన డెవలప్మెంట్, అభివృద్ధి కార్యక్రమం ప్రజలకు చెప్పినాం. కాబట్టి ఆ దయాల పార్టీని, భూతాల పార్టీని, దానికి సంబంధించిన తాబేళ్ల పార్టీని, దానికి సంబంధించిన కుటుంబ పార్టీని, ఆ చెల్లెలు, ఆ కవిత బయటకు వచ్చి ఏదైతే క్వశ్చన్స్ చేస్తున్నారో దానికి సమాధానం చెప్పలేక పిచ్చి కుక్కర్లాగా మెంటల్ గా లాగా రోడ్ల మీద తిరిగి మాట్లాడుతున్న వాళ్లకు, అక్షింతల పేరు మీద రాముల పేరు చెప్తున్న బీజేపీ పార్టీని దరిదాపులో రానియకుండా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని, కాంగ్రెస్ పార్టీని దీవించమని, ప్రజలకు నీళ్లు ఇచ్చినా, కరెంట్ ఇచ్చినా, రుణమాఫీ చేసినా, రైతు భరోసా ఇచ్చినా, ఆయకట్టు ఇచ్చి నీళ్ళు ఇచ్చి దానికి ఫ్రీ కరెంట్ ఇచ్చినా, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ఇచ్చినా, 200 యూనిట్ వరకు జీరో కరెంట్ బిల్ ఇచ్చినా, ఏది చేసినా మొత్తం భారతదేశంలో హైదరాబాద్ లో ఇండస్ట్రీలు తీసుకొచ్చి
హైదరాబాద్ చాలా లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన, ఏది ఇచ్చినా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చేసిందంతా తెలంగాణ ఇచ్చింది, భారతదేశ స్వాతంత్రం తెచ్చింది. అట్లాంటి కాంగ్రెస్ పార్టీని మీరందరూ ఆశీర్వదించాలి, దీవించాలి. ఈ మధ్యలో వచ్చిన పార్టీ, మధ్యలో పోయే పార్టీలను వాళ్ళని నమ్మొద్దని ప్రజలు రిక్వెస్ట్ చేస్తారు.